ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం. రియల్ ఎస్టేట్లో ఏదైనా మినీ సిటీ, క్లస్టర్ ఆర్ కంపెనీ ప్రపోజల్స్ని బేస్ చేసుకొని వితౌట్ ఎనీ రీసెర్చ్ అండ్ క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? లెట్స్ సీ దిస్. ఇన్ ద ఇయర్ 1967 దుండిగల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ప్రపోజల్ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ ద ఇయర్ 1999 తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీ ప్రపోజల్ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జీనోమ్ వ్యాలీ ఒక 1200 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్, బయోటెక్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. కడానా ఆ రోజు నేను పెట్టిన జీనోమ్ వ్యాలీ నిన్న కరోనా వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేసి మీ ప్రాణాలు, మనందరి ప్రాణాలు కాపాడుకున్నామండి. 2023-24లో సడన్గా హైప్ అయిన హైవే విజయవాడ హైవే. విజయవాడ హైవేలో TSIIC ఇండస్ట్రియల్ పార్క్ దండుమల్కాపూర్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది కరెక్ట్ డిసిజన్ అయినా? కమింగ్ టు వెస్ట్ హైదరాబాద్, నియోపోలిస్లో ఫస్ట్ ల్యాండ్ ఆక్షన్ ఆగస్ట్ 2023 100+ crores టచ్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో మోమిన్పేట్ పైన ఉంటుందని అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిసేల్స్ అవుతున్నాయా? హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్ ఫేజ్ 2లోని భూములకు భారీ డిమాండ్ వచ్చింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి 100.75 కోట్లు పలికింది. సేమ్ జహీరాబాద్లో నిమ్స్ ప్రపోజ్ అయినప్పుడు సదాశివపేట టు జహీరాబాద్ స్ట్రెచ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిసేల్స్ అవుతున్నాయా? భారత ప్రభుత్వం నిమ్స్గా ఈ స్థలాన్ని, ప్రాంతాన్ని గుర్తించి చాలా ఏళ్ళైంది. 12,650 ఎకరాలు స్థలం మొత్తంగా దీని ఆనాడు గుర్తించి సూత్రప్రాయంగా ఈ ప్రాంతానికి నిమ్స్ అనే హోదా కల్పించడం జరిగింది. ఈ వీడియోలో రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? అక్కడ ప్రోగ్రెస్లో ఏమున్నాయి అండ్ అజంప్షన్స్లో ఏమున్నాయి? ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు? ఎంత ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? అండ్ డీసెంట్ అప్రిషియేషన్ కోసం ప్రోడక్ట్ సెలెక్షన్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. ఐఎమ్ కార్తిక్, వెల్కమ్ టు ల్యాండ్ లాజిక్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అండ్ ఆ హైప్ని చూసి రీసెర్చ్ అండ్ క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన అప్రిషియేషన్ అండ్ రిజల్ట్స్ అవుతున్నాయా? ఒకవేళ అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్స్పెక్ట్ చేసినట్టు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఎస్ అని, లేదు అనుకుంటే నో అని కామెంట్ చేయండి. లెట్స్ మేక్ ద పాయింట్ క్లియర్. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్, కంప్లీషన్ అండ్ డైవర్షన్ ప్యూర్గా పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు. కాన్సన్ట్రేషన్ సౌత్ నుంచి వెస్ట్ వెళ్ళొచ్చు, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళొచ్చు. అండ్ ఒక అన్సేఫ్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్కి కారణం ఏంటి అంటే బయస్ సైకాలజీ, మైండ్ సెట్ అండ్ పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. సెల్ఫ్ రీసెర్చ్ చేయకపోవడం, వేరే పీపుల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, బయస్కి ఏ లొకేషన్లో ఏ ప్రోడక్ట్లో ఎంత బడ్జెట్ పెట్టవచ్చో క్లారిటీ లేకపోవడం వలన రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్కి దారితీస్తుంది. ఇన్వెస్ట్ చేసే ముందు డీటెయిల్ రీసెర్చ్ చేసి మనం అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో సెల్ఫ్ ఆన్సర్ అండ్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ స్ట్రాటజిక్గా చేయాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని హైర్ చేసుకోవడం బెటర్. లెట్స్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, ఫ్యూచర్ సిటీ. సింపుల్గా క్వశ్చన్ టు ఆన్సర్ లాగా చూద్దాం. ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటరా? ఫ్యూచర్ సిటీ ఎక్స్పెక్ట్ చేసినట్టు నెక్స్ట్ 3 yearsలో 25% to 30% మెటీరియలైజ్ అయితే ఇట్ కుడ్ బి ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. అండ్ ఫ్యూచర్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ ప్రాజెక్ట్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సమ్ పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. హైప్గా ఉందని ఓవర్ ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్ చేయడం రిస్క్. కొన్ని రిస్కీ జోన్స్ ఉన్నాయి, కొన్ని సేఫర్ జోన్స్ ఉన్నాయి. లొకేషన్ అండ్ ప్రోడక్ట్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం బెటర్. మీకు ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, వీ కెన్ హెల్ప్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ సిటీ దగ్గర ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఫ్యూచర్ సిటీకి క్లోజ్గా ఉన్న లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్. లెట్స్ సీ దిస్. ఫస్ట్లీ, ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ 2016లో 13,000 ఎకర్స్లో ప్రపోజ్ అయింది. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 12,500 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అండ్ 2018లో 19,000 ఎకర్స్కి రివైజ్ చేశారు. ఈరోజు మనం అనుకుంటున్న ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అధ్యక్ష. 19,000 ఎకరాల్లో అనుకుంటా ఉన్నాం. పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత మిడ్ ఆఫ్ 2024-25లో 30,000 ఎకర్స్లో ప్రపోజ్ చేశారు. ఈ 30,000 ఎకర్స్లో ఫుల్ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఇది ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే క్లారిటీ మాత్రం లేదు.
గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫ్యూచర్ సిటీ మ్యాప్కి బియాండ్ ఎక్స్పాండ్ అయితే అకార్డింగ్ టు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ డెవలప్మెంట్ పర్పస్కి అక్వైర్ చేయొచ్చు. 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం. అండ్ ఫ్యూచర్ సిటీ సెంటర్లో 2 బిగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రపోజల్లో ఉన్నాయి. దట్ ఈస్ రతన్ టాటా రేడియల్ రోడ్ ఫ్రమ్ రావిరియల్ ఎగ్జిట్ టు రీజనల్ రింగ్ రోడ్ వయా ఫ్యూచర్ సిటీ విత్ అ మెట్రో లైన్. అండ్ ద అదర్ వన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ భారత్ ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం ప్రపోజల్లో ఉంది. దీన్ని బట్టి ఫ్యూచర్ సిటీకి క్లోజ్గా ఉన్న ల్యాండ్ బ్యాగ్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీకి మాక్సిమం 3 to 4 kilometers బియాండ్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అండ్ ఇట్స్ ఫార్ బెటర్ టు గో విత్ ద హైవేస్ ఫర్ ఎ సేఫర్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవేలో కందుకూర్ అండ్ కడతాల్ అండ్ సాగర్ హైవేలో యాచారం అండ్ నందివనపర్తి ఈజ్ ద బెస్ట్ యాజ్ పర్ అవర్ వ్యూ. అండ్ వన్ మోర్ పాయింట్ విత్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ సిటీ చూపించినట్టు 100% మెటీరియలైజ్ అవుతే ద ఏరియాస్ విచ్ ఆర్ క్లోజ్ టు ఫ్యూచర్ సిటీ విల్ బికమ్ డిస్టర్బింగ్ అంబియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మైండ్ స్పేస్లో ఉంటే ఒక ఫీల్ ఉంటుంది, జూబ్లీ హిల్స్లో ఉంటే ఒక ఫీల్ ఉంటుంది. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. నాట్ ఎవ్రీ వన్ లైక్ ద రన్నింగ్ స్ట్రీట్స్, సంబడి లైక్స్ పీస్ టు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్కి ఎంత ప్రైస్ పెట్టొచ్చు? ఫ్యూచర్ సిటీ దగ్గర కోట్ చేస్తున్న ప్రైజెస్కి మీకు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్స్లో ఎక్కడైనా దొరికితే అక్కడే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ ఆల్రెడీ మినిమల్ హౌసింగ్స్తో ఫిల్ అయిన ఎగ్జిట్స్ లైక్ బొంగుళూరు, పెద్దంబర్పేట్, గట్కేసర్, కీసరా, షామీర్పేట్, మేడ్చల్, దుండిగల్, సుల్తాన్పూర్ అండ్ మల్లంపేట్ ఎగ్జిట్స్లో అప్రాక్సిమేట్లీ సేమ్ ప్రైస్ టాలీ అయితే బెటర్ టు ఇన్వెస్ట్ నియర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ దాన్ ఫ్యూచర్ సిటీ. అదర్వైజ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్లో ప్రైజెస్ కంటే 35 to 45% తక్కువ ప్రైజెస్లో ఇఫ్ యూ ఫౌండ్ డీసెంట్ ఇన్వెంటరీ ఇన్ యర్ ఫ్యూచర్ సిటీ యూ క్యాన్ ఇన్వెస్ట్ విత్ థరో డ్యూ డెలిజెన్స్ యాజ్ సజెస్టెడ్ బిఫోర్. బికాస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ దగ్గర ఆల్రెడీ లివబిలిటీ స్టార్ట్ అయిపోయింది. ఫ్యూచర్ సిటీలో ఓన్లీ ఇవి మాత్రమే ప్రోగ్రెస్లో ఉన్నాయి. రెస్ట్ ఆల్ ఆర్ ఇన్ ప్రపోజల్ స్టేజ్. దట్ ఈస్ FCDA ఆఫీస్, స్కిల్ యూనివర్సిటీ, రతన్ టాటా రేడియల్ రోడ్. ఈవెన్ రతన్ టాటా రేడియల్ రోడ్కి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అండ్ కోర్ట్ హియరింగ్స్ ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. It will take more than 1.5 decades to materialize as planned. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? రెగ్యులర్ ప్రైజెస్ కంటే 3,000 to 4,000 rupees per square yard ఎక్కువ ఉన్నా సరే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ ప్లాన్డ్ మోర్ దాన్ ఇన్ 50+ acres విత్ వెల్ ప్లాన్ మోడర్న్ డెవలప్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ 5 to 10 years. రెగ్యులర్ లేఅవుట్స్ కంటే ప్లాన్డ్ అండ్ విజనరిస్టిక్ లేఅవుట్స్ దే ఆర్ ఆల్వేస్ ఎ స్టెప్ హెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్, రీసేల్స్, లొకేషన్స్, డెవలప్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్. హోప్ యూ గాట్ మై పాయింట్. మీకు ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం అడ్వైస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వీ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.